నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బ్రేక్ దర్శనం టికెట్లు తీపిస్తామని ఒకరి వద్ద 50,000 మరొకరి వద్ద 20,000 తీసుకున్న ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్. బ్రేక్ దర్శనం కల్పించకుండా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించిన చంద్రశేఖర్. మోసపోయామని గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్ కు ఫిర్యాదు. అమిత్ షాకి ఏమీ తెలియదు, బుల్డోజర్లు పంపడం మాత్రమే షాకి తెలుసు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు అన్నదాతలకు వరం. నీరు ఉండటం వల్ల రైతు మత్స్య కార్మికులకు ఉపాధి. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్లే సదస్సులు పేర్కొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. వార్తల్లోని వివరాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విద్యార్థుల మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా నుంచి కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారని తెలిపారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏషియన్ స్పోర్ట్స్, 2026 ఒలింపిక్ స్పోర్ట్స్, 2028 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించగలిగిన క్రీడా సముదాయాలను నిర్మించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ నిర్మణ కుమార్ ప్రియ, ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ రాజీవ్, స్టేట్ ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక గేమ్స్ తో అలవాటు అవుతా ఉంది. ఉదాహరణకి సెల్ ఫోన్ లేనిది, ఐప్యాడ్ లేనిది వాళ్ళ టిఫిన్లు కూడా తినలేని పరిస్థితులు కూడా వచ్చాయి. దాంతో మొదలైంది. చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకునే దానికోసం, ఫిజిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసం, మీరు చదువుకు బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ చాలా గేమ్స్ చాలా అవసరమనేసి కూడా చదువుతో పాటు ఇది కూడా అవసరమనేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వారి యువ నాయకుడు లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు, ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి గారి, అటు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు, క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రావడం మనకు చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు స్పోర్ట్స్ అంటే ఓన్లీ ఫర్ హెల్త్, ఫిజికల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ ఇవన్నీ మనకు తెలిసిందే. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, అట్లాగే టీమ్ స్పిరిట్, కాన్సన్ట్రేషన్, సో ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు. నాకు తెలిసి స్పోర్ట్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ముఖ్యమైనది, అది మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలిసేదే స్పోర్ట్స్ నుంచి. ఎందుకంటే మన జీవితం అన్ని సక్సెస్ ఉండదు,
ఎన్నో ఫెయిల్యూర్స్ని మనం చూస్తాం చిన్నప్పటి నుంచి మన లైఫ్లో. సో ఎవరైతే ఫెయిల్యూర్స్ని బెస్ట్గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళ సక్సెస్ని కూడా అలాగే రీచ్ అవుతారు, అలాగే సస్టైన్ అవుతారు. సో ఎవరు ఆ విధంగా ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా పై స్థాయికి ఎదుగుతారు. సో స్పోర్ట్స్ నుంచి we learn how to handle failures and achieve success. తిరుపతి నగరానికి తాగునీరు అందించే కళ్యాణ్ డ్యాం నందు నీటి మట్టాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కళ్యాణ్ డ్యాం 900 MCFT సామర్థ్యం కలిగి ఉందని, ప్రస్తుతం 310 MCFTని నీటి మట్టం ఉందని, ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర విషయాలను ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్కి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న నీరు 6-7 నెలల వరకు సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున కళ్యాణ్ డ్యాంకు చేరితే ప్రజలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. కళ్యాణ్ డ్యాం నుండి నీరు సరఫరా అయ్యే పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడా నీరు వృధా కాకుండా చూడాలని అన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ మరమ్మతులు ఉంటే చేయించాలని అధికారులకు ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను, అలాగే పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తాను ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడానికి ఖండిస్తున్నామన్నారు. అమిత్ షాకి ఏమీ తెలియదని, బుల్డోజర్లు పంపడం మాత్రమే షాకి తెలుసని అన్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షా పరిపాలనలో ఒక్క మంత్రి కూడా హ్యాపీగా లేరని, కేంద్ర సర్వీసులో ఉన్న సెక్రటరీలకు పవర్ లేదన్నారు. పార్లమెంటు లోపలికి జర్నలిస్టులకు అనుమతి లేదన్నారు. బీజేపీ, మోదీ పరిపాలనలో భారత ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా ఉందన్నారు. నేను 3 రోజుల క్రితం ఢిల్లీలో ఉన్నానని, మోదీ పరిపాలనపై ఢిల్లీలో జోకులేసుకుంటున్నారని అన్నారు. ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. 1984 వరకు అంబేద్కర్ని పట్టించుకున్న వారు లేరని, అంబేద్కర్ జయంతి వేడుకలు గొప్పగా జరగలేదన్నారు. 1984 తర్వాత అంబేద్కర్ ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి ఊరికి రావడానికి కారణం ఎవరన్న విషయంపై రీసెర్చ్ జరగాలన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీయే కాదు, దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల రీసెర్చ్ స్కాలర్లందరూ 1984 ముందు అంబేద్కర్, 1984 తర్వాత అంబేద్కర్ అన్న అంశంపై పరిశోధనలు చేసి పుస్తకాలు రాస్తే అసలు నిజాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా ఏదో తెలివి తక్కువ మాట్లాడాడు. నేను ఖండిస్తున్నా. అమిత్ షాకి తెలివి లేదు. ఆయనకి తెలిసిందల్లా బుల్డోజర్ పనులు చేయడం తప్ప, ఏదంటే నోటుకొస్తే మాట్లాడడం తప్ప కర్మ పట్టింది భారతదేశానికి. నేను 3 రోజుల నాటి ఢిల్లీలో కూర్చుంటే ఒక్క జర్నలిస్టు హ్యాపీగా లేడు. పార్లమెంటుకు రానిరంట. కాంగ్రెస్ వాళ్ళు మీరు వేరు, మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, పార్లమెంటుకు రానిరంట. ఒక్క మంత్రి హ్యాపీగా లేడు. వాడికి పవర్సే లేవు. ఒక్క సెక్రటరీకి కూడా పవర్స్ లేవు. వాడు IASలు, IPSలు, వాళ్ళకి పవర్సే లేవు. భారతదేశం ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోతా ఉంది, బలహీనం అయిపోతా ఉంది. భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు. వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడికి ఏదన్నా పని కావాలంటే మంత్రి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు, అక్కడి నుంచి పైనుంచి చెప్పచ్చు అంటున్నారంట. కనీసం 100 కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు. మన మోడీ గారి పరిపాలనలో బీజేపీ పార్టీలో ఇది పరిస్థితి. చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం. మోడీ గారి పరిపాలన, అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు. అక్కడ ఢిల్లీ వాళ్ళకి అంతా తెలుసు. జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన, మోడీ గారి ప్రభుత్వం పైన. ఎప్పుడు పోద్దా అని చూస్తున్నారు. బెంగళూరుకు చెందిన 2 భక్తులు హరిబాబు, జగదీష్ల వద్ద బ్రేక్ దర్శనం టికెట్లు తీపిస్తామని చెప్పి ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ భారీగా నగదు వసూలు చేశారు. మోసపోయామని గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్ కు ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు చెందిన 2 భక్తులు హరిబాబు, జగదీష్ల వద్ద ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ భారీగా నగదు వసూలు చేశారు. బ్రేక్ దర్శనం టికెట్లు తీపిస్తామని ఒకరి వద్ద 50,000, మరొకరి వద్ద 20,000 తీసుకున్నారు. బ్రేక్ దర్శనం కల్పించకుండా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించారు. మోసపోయామని గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్ కు ఫిర్యాదు చేశారు.
విజిలెన్స్ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని, విచారణ పూర్తయిన అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తామని తిరుమల 2 టౌన్ సిఐ శ్రీరాముడు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి దినం మనకు విజిలెన్స్ వారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనే ఆయన బెంగళూరుకు చెందిన 2 భక్తులు హరిబాబు, జగదీష్ అనే వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర 50,000 రూపాయలు, అదేవిధంగా ఒకరి దగ్గర 20,000 రూపాయలు తీసుకొని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి 300 రూపాయల టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి తదుపరి వివరాలు మళ్ళీ వెల్లడిస్తారు. గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉందని, అందువల్లే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శుక్రవారం పిచ్చాటూరు మండలం రామగిరి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ప్రజలు తమ గ్రామాల్లో నిర్వహించే ఈ రెవెన్యూ సదస్సులకు హాజరై భూ సమస్యలను అధికారులకు అర్జీల రూపంలో విన్నవిస్తే కేవలం 30 రోజుల్లో పరిష్కారం అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 6 ఏళ్లుగా ప్రతి ఏటా జలాశయం పూర్తి స్థాయిలో నిండటం వలన అన్నదాతలు, మత్స్య కార్మికులు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. అలాగే వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు మరమ్మతుల పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి అని సూచించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును స్థానిక నాయకులు వేగవంతం చేయాలని పిచ్చటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఇలంగోవన్ రెడ్డి, ఆయకట్టు సంఘం అధ్యక్షులు రవిరెడ్డి, పద్దు రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాసురెడ్డి, భక్తారెడ్డి, శ్రీనివాసులు, ప్రతాప్, రవి తదితరులు పాల్గొన్నారు. గతంలో డ్రోన్ సర్వే చేసినటువంటి పాస్బుక్స్ అన్నీ కూడా అసెంబ్లీ బిల్లు పెట్టి దాని ఎంతో రద్దుపరచడం జరిగింది. చాలామంది రైతులు అనుభవపూర్వకమైనటువంటి ఎంజాయ్మెంట్ ప్రకారం కూడా వారికి చెందవలసినటువంటి పాస్బుక్స్ కూడా చేరకుండా ఇబ్బంది పడిన సందర్భాల్లో గ్రహించి ఇవన్నీ రద్దుపరిచి ఈ గ్రామ సభ ద్వారా, అంటే మామూలుగా అయితే ఎమ్మెల్యే దగ్గర నుంచి తిరగడం, ఆడ ఏకీకి పెడితే మళ్ళా కోర్టుకు వెళ్ళడం, ఆడకి పెడితే కరెంట్ పోవడం, ఇలాంటి ఉండకూడదని ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ సమస్య ఎటువంటిదైనా కూడా దాన్ని 15 రోజులు పరిష్కారం చేయమని, ఒకవేళ కాని పక్షంలో 30 రోజుల్లో పరిష్కారం చేసేమని కార్యక్రమం చేశారు. అలాగనే గతంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ శ్మశాన కానీ శ్మశాన గొడ్డ కానీ లేనప్పుడు అది కూడా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేశారు. ఇవన్నీ కూడా ఈ సమస్యలను తీర్చడానికే ఈ గ్రామ సభలు, సదస్సులు పెట్టడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం దీంతో పాటు ప్రతి మండలం కూడా మన నియోజకవర్గం సంబంధించి అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో తప్పకుండా కాన్స్టిట్యూన్సీలో అన్ని చేయాలని సంకల్పుకున్నాం. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామభజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మునిరాజా కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 1 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామాంజనేయ స్వామి భజన మండలి ప్రతిరోజు ఈ మాసంలో ప్రతిరోజు ధనుర్మాసంలో 5 గంటల నుండి 8:30 వరకు భజన మందిరంలో భజన చేస్తూ వచ్చే జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ హాజరై ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్రలు అవ్వాలని
మరి కోరుకుంటున్నాం. ఈ గుడిలో 35-40 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇక్కడ చిన్నప్ప, ఏ వెంకటనారాయణ, సుబ్రహ్మణ్యము, రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భజన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని రాముల యొక్క కృప పాత్ర వాళ్ళని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మా భజన మందిరంలో ఈ నెలంతా భజన చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మరీ కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ విచ్చేసి సభ్యత్వ నమోదును చేయించారు. రానున్న ఏడాదిలోపు శ్రీకాళహస్తి రూపురేఖలు గణనీయంగా మారనున్నాయని 400 కోట్లతో దేవస్థానంలో మాస్టర్ ప్లాన్, 65 కోట్లతో స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ, 130 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రసాద నిధులతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వెల్లమ్మపాడులో స్థానిక టీడీపీ నాయకులు లక్కమనేని మధునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి చేయించారు. పెద్ద ఎత్తున యువతకు సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో గణనీయమైన మార్పులు రానున్నాయని, ఏడాదిలోపే మార్పులు చూస్తారని, అభివృద్ధి ఏమిటో చూపిస్తామన్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో 400 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, స్వర్ణముఖి నది కరకట్ట సుందరీకరణ 65 కోట్లతో చేస్తామని, 130 కోట్ల ప్రసాదం నిధులతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, బహుముఖ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో ఎక్కడ డ్రైనేజీ సమస్య లేకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను 100 కోట్లతో తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ రెడ్లకు చుక్కలు చూపిస్తామని, చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా ఆఖరికి ఏం చెప్పదలుచున్నానంటే, కాళహస్తిలో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా పనిచేయాలా. మాకెంత బాధ్యతలు ఉన్నాయో మాకన్నా ఎక్కువ బాధ్యతలు పబ్లిక్ మీద ఉంది. దయచేసి మా కాళహస్తి టౌన్ వాళ్ళందరూ చెప్తా ఉండ, మీ ఇల్లు ఎంత శుభ్రం పెట్టుకుంటారో మీ ఇంటి ముందర కూడా అంత శుభ్రం పెట్టుకోవాలి. ఏమా, మీ ముందు కాలువలు నేను క్లీన్ చేస్తా ఉండా. రోజు పొద్దున లేస్తే 6 నుంచి 7 గంటల వరకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏం క్లీనింగ్ జరుగుతుంది, ఎట్ట శానిటైజేషన్ చేస్తూ ఉంటారు, ఏమిటి. ఈ వర్షాకాలంలో డెంగ్యూ వచ్చి చనిపోయినారు, మలేరియా వచ్చి పోయినారు అని ఇక్కడ వింటున్నాం. ఈ మధ్య తగ్గిందా లేదా? ఎందుకు తగ్గింది? పొద్దున 6 గంటల నుంచి 7 గంటలు పనిచేసి తగ్గింది. ఈ శానిటైజేషన్ అందరూ కూడా నేను నిజంగానే శానిటైజేషన్ చేసే వాళ్ళకి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పాదావందనాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, ఇప్పుడు కూడా వస్తా ఒక తల్లి కనిపించింది, నమస్కారం పెట్టింది. ఆమె వయసులో పాపం వయసు పెద్దామా, ఇంకా కూడా పనిచేస్తుంది. ఎవరి కోసం పనిచేస్తుంది? మీకోసం పనిచేస్తుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలి కదా. మీ ఇంటి ముందు చెత్త వేసామనుకో, మీరు తినేసిన మా చెత్త దాంట్లో వేసారు, చెత్త అంతా పోతుంది, ఇరుక్కుపోతుంది, మళ్ళీ క్లీనింగ్ చేయలేదని మీరందరూ బాధపడతారు. దయచేసి మీలో కూడా మార్పు రావాలా. ఇంతమంది చెత్త పని కూడా వేస్తున్నారు. చెత్త పని వేస్తున్నారు. మీకు ఇప్పుడు 200 రూపాయలు ఎంత వేస్తున్నారు? వేస్తున్నారా? ఎక్కడ కూడా చెత్త పని తీసేసాం. ఎవ్వరు మీరు డబ్బు కూడా కట్టవసరం లేదు. ఇవన్నీ కూడా మార్పు. వచ్చే సంవత్సరం లోపల మరి టెంపుల్లో కూడా ప్రక్షాళన స్టార్ట్ చేశాం. దగ్గర 400 కోట్లతోని మొత్తం కాళహస్తిలో ఫేస్ లిఫ్ట్ చేయబోతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ జైభీమ్ సేన, కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, సిపిఐ, ఏపీఎల్ఎఫ్ మరియు బహుజన ఆటో యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో నగిరిలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ బాబు మరియు జైభీమ్ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పవర్ రామచంద్రన్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పార్లమెంటులో అవమానించేకరంగా మాట్లాడిన హోంమంత్రి అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగిరి పట్టణ సెక్రటరీ వేలన్, సిపిఐ నగిరి టౌన్ కార్యదర్శి నబీర్ బాషా, సిపిఐ నగిరి కార్యదర్శి సబీర్ బాషా, నగిరి బహుజన ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చంద్రయ్య, నగిరి బహుజన సీనియర్ నాయకులు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో 110 కోట్ల మంది అన్ని రంగాలలో క్షేమంగా ఉండడానికి కారణం
భారత రాజ్యాంగం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రపంచ నాయకుడు మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. మొన్న కెనడాలో కూడా ఈ ప్రపంచంలో గొప్ప మేధావి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారని వాళ్ళు కొనియాడారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మనుస్మృతి మూఢనమ్మకాలతో భారత రాజ్యాంగం పైన అనేక రకాలుగా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచారు. మీరు అంబేద్కర్ని పదే పదే మాట్లాడుతున్నారే, మీరు అదే మనుస్మృతిని స్మరిస్తే, దేవుడిని స్మరిస్తే 7 జన్మాలకి మనకి పరలోకం వస్తుందంట, స్వర్గం. ఆ స్వర్గం ఎక్కడుందో మాకు తెలియదు, ఆ దేవుడు ఉన్నాడు ఎక్కడో తెలియదు. మాకు తెలిసిందంతా ఈ భారతదేశంలో ఒకే ఒక దేవుడు, ఒకే ఒక నాయకుడు, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన జోలికి వస్తే ఖబర్దార్, దేశంలో ఎవరు వదిలిపెట్టాం. మా జనం ఎక్కువ, జనబలం ఎక్కువ. మా జనబలం 110 మంది బతుకుతుంది ఈ భారతదేశంలో. నువ్వు ఉన్నది 18%. మేము అనుకుంటే మేమేమైనా చేయగలుగుతాం. కాబట్టి దయచేసి భారత రాజ్యాంగాన్ని, మా దేవుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మీద కానీ తిరుగుబాటు చేస్తే మేము ఒప్పుకోమని మేము ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. శ్రీకాళహస్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన సిఎన్ఐజీ చర్చితో పాటు మరో 3 ప్రార్థనా మందిరాలు సోమవారం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో అలంకరించారు. వివిధ రకాల స్టార్లతో కొత్త శోభ సంతరించుకున్నాయి. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. క్రీస్తు లూథరన్ సంఘం చర్చిలో ముందస్తు క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. యేసునాథుని దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించే సపోజ్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఫాదర్ మైకేల్ బాబు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో యేసుక్రీస్తు నామస్మరణ చేస్తూ ఆరాధన, క్యాండిల్ లైటింగ్ సర్వీసెస్ నిర్వహించే యేసుక్రీస్తు ముఖ్య ఉద్దేశాన్ని భక్తులకు ఉపదేశించారు. యేసునాథుని భక్తుల ఇళ్లకు వెళ్లి వారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వారి గృహాలలో ప్రత్యేక ఆరాధన ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు లూథరన్ సంఘం చర్చ్ ఫాదర్ మైకేల్ బాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని, నాటి నుంచి ప్రతిరోజు యేసునాథుని నామస్మరణతో దైవ ప్రార్థనలు చేస్తూ క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 24వ తేదీ రాత్రిన క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో, ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించుకుంటూ చిన్నారులచే అనేక రకమైన సాంస్కృతిక యేసునాథుని జన్మ వృత్తాంతం తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని పేదవారికి బట్టలు పంపిణీ, అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవే లక్ష్యంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటామని తెలియజేశారు. మహాదేవుని యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మా సంఘం క్రీస్తు లూథరన్ చర్చ్ శ్రీకాళహస్తి ప్యారిష్ మరి ఈ ఘనమైనటువంటి వేడుకలు 12వ తేదీ నుంచే సంఘంలో నుండి ప్రారంభమైంది. ఈ వేడుకలో భాగంగా మరి ఇల్లు దర్శించి యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న సందేశాన్ని తెలియజేసి శుభములు తెలిపి మరి వారికి ప్రార్థన చేయడం జరుగుతుంది. వీధుల మీదుగా పాటలు పాడి ప్రభువుని స్తుతించడం జరుగుతున్నది. మరి అలాగే దాని ఏర్పాటు సందర్భంగా మాతో కలిసి అడ్హాక్ కమిటీ వారు మరి మిస్టర్ ఎస్ సతీష్ కుమార్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు మిస్టర్ పి మోహన్ సుందరం గారు, సభ్యులు శ్రీ సి రవికుమార్ గారు, శ్రీ ఏ డేవిడ్ గారు అందరూ కూడా కలిసి సంఘ పెద్దలతో, సంఘ బిడ్డలతో కలిసి పలు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అందులో ప్రాముఖ్యమైనదిగా మరి సంఘపు అలంకార విషయములలో విశేషంగా ఉండాలని లైటింగ్స్తో పలు సంబంధమైనటువంటి రీతులు జరుగుతున్నది. మరి పండుగలో భాగంగా పేదలకు బట్టలు ఇవ్వడము, భోజనాల ఆహార వస్తువులు మరి సరఫరా చేయడము, ఏ ఒక్కరు కూడా మరి పేదానిక పాత బట్ట లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఆనందించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే మా సబ్ సెంటర్లు, గ్రామాల్లో బట్టలు పంచడం జరిగింది. ఇంకా కూడా ఏదేది మరి సంతోషమైన వాతావరణాన్ని కల్పిస్తుందో అవన్నీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం, నమ్ముతున్నాం. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అన్నట్టే సాధ్యమైనంత వరకు సంఘానికి అందుబాటులో ఉన్నంత వరకు ఆ సంతోషమైన వాతావరణాన్ని కలిగించడానికి ప్రభునామానికి మహిమ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
మరొకసారి మీ అందరికీ రానున్నటువంటి యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఈ గొప్ప పండుగ, రానున్న పండుగ మీ అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సకల సంతోషాన్ని కలిగించాలని క్రీస్తు లూథరన్ సంఘ పక్షాన ప్రార్థన చేసుకుంటూ మిమ్మల్ని మీకు శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. గత 50 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని కొంతమంది రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనపరుచుకునేందుకు ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని వేదాంతపురం పంచాయతీ వినాయక నగర్లోని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ అవిలాల రెవెన్యూ లెక్క దాఖలోని సర్వే నంబర్ 513/16లోని ఎకరా స్థలం, 513/19లోని మరో ఎకరా 40 సెంట్ల స్థలం 1971లో అప్పటి ఇందిరా ప్రభుత్వం ఏక్సాల్ లీజ్ కింద మునుస్వామి మునయ్యకి ఇచ్చింది. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే భూమి ఉంచుకుని సాగు చేసుకుంటున్నారు. ఆ తర్వాత 1976లో ప్రభుత్వం వారికి పట్టాలను అందజేసింది. అప్పటి నుంచి మునుస్వామి మునయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆ భూమిని రెన్యువల్ చేసుకుంటున్నారు. సుమారు 50 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని శుక్రవారం వేకువజామున రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి వచ్చి తమ ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. దళితులకు ఇచ్చిన భూమిని కొంతమంది బెదిరించి అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఇళ్లను కూల్చడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని మీడియాను ప్రాధేయపడ్డారు. మేము మాదిగోళ్ళము, మేము ఏదో ఒక కూలికి పోయి ఒక పూట తిని 2 పూటలు పస్తుండి మేము ఇల్లు కట్టుకున్నాం సార్. వానకి వెనక మా పిల్లల్ని పెట్టుకోలేక మీరు చూడండి ఇల్లు ఎట్టున్నాయో, రేకులు లేకుండా మార్గంతా ఉన్నాం, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఈ నైట్ 2-3 గంటల నైట్లో వచ్చి మమ్మల్ని అందరిని తోసి బయట వేసి సామాన్లంతా తీసిరేసి లేడీస్ కానిస్టేబుల్స్ మమ్మల్ని అంతా బయట వేసి మా దగ్గర ఫోన్స్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసినారు సార్. మేము ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకునే దానికి కూడా లేదు మా బాధ. మమ్మల్ని అందరిని లాగి బయట వేసినారు, పిల్లలందరినీ లాగి బయట వేసినారు, సామాన్లన్నీ తీసి బయట వేసి మొత్తం తొలిచేసినారు సార్. ఒకవేళ చంపేయడానికే వచ్చినారా ఈ మారిగా? మాదిగోళ్ళ మీదకి పేదోళ్ళ మీదకి చంపేయడానికే వచ్చినారా? దేనికి వచ్చినారు రెవెన్యూ వాళ్ళు? చదువుకునే వాళ్ళు అట్లా చూడండి సార్, కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. మేము పేద కడుపులు కొడుతున్నారు సార్ వాళ్ళు. ఇదేనా మీరు చేసేది మాకు న్యాయమో? మాదిగోళ్ళకి చేసే న్యాయం మాకు ఎక్కడ కానీ గవర్నమెంట్లో కానీ ఇల్లు కానీ వాకిలు కానీ ఫ్లాట్లు కానీ ఏమి ఇచ్చింది లేదు. మేమేదో మా భూముల్లో ₹1 కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే మా కడుపులు మార్కు కొడుతున్నారు సార్. ఇది మీకు న్యాయమేనా? మా పిల్లల మొహన చూడండి, మీకు న్యాయమేనా ఇదే? మా పేదల కడుపులో కొట్టేది? మాకు ఏదో న్యాయం చేయండి. మీ గురించి మిమ్మల్ని TV9 మిమ్మల్ని పిలిపించింది, మీ గురించి మాకు న్యాయం జరగాలనే పిలిపించినాం. 20 లక్షలు దళితులు మేము అప్పటికి చెప్పాము సార్. ఇంత ముందుకు వచ్చారు సార్ జేసీబీ ఎత్తుకొని, ఎప్పుడో వారం ముందుకు వచ్చారు. చెప్పాము సార్, మాదిగోళ్ళు సార్ గొడ్డు కూడా తినేవాళ్ళు సార్. మేమే సార్ మీకు కంటి కనపడింది. 100 కోట్లు జరుగుతున్నాయి సార్ వ్యాపారం గవర్నమెంట్ భూములు, అక్కడ మీకు కనపడలేదే సార్. ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతారంటే జేసీబీ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ నైటే వచ్చి ఈరోజు కొట్టినారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు అఖిల్ అక్కినేని, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా విచ్చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు విచ్చేశారు. వీరికి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి లింగం వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు ఇప్పించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు.
గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బ్రేక్ దర్శనం టికెట్లు తీపిస్తామని ఒకరి వద్ద 50,000, మరొకరి వద్ద 20,000 తీసుకున్న ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్. బ్రేక్ దర్శనం కల్పించకుండా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించిన చంద్రశేఖర్. మోసపోయామని గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్ కు ఫిర్యాదు. అమిత్ షాకి ఏమీ తెలియదు, బుల్డోజర్లు పంపడం మాత్రమే షాకి తెలుసు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు అన్నదాతలకు వరం. నీరు ఉండటం వల్ల రైతు, మత్స్య కార్మికులకు ఉపాధి. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్లే సదస్సులు పేర్కొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.